కర్ణాటకలోని బీదర్ జిల్లా భాల్కి తాలూకాలో ఉన్న చల్కాపూర్ హనుమాన్ దేవాలయం అత్యంత శక్తివంతమైన క్షేత్రాలలో ఒకటి. దీనిని ఎవరు నిర్మించారు మరియు ఇక్కడి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేనప్పటికీ ఇది 17వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. ఇక్కడి హనుమంతుడి విగ్రహం మానవ నిర్మితం కాదని, అది స్వయంభువుగా వెలిసినది భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం చల్కాదేవి అనే పరమ భక్తురాలి కోరిక మేరకు శ్రీరాముడు లంక నుండి తిరిగి వస్తూ ఇక్కడ కొద్దిసేపు ఆగాడని, ఆమె గౌరవార్థం ఈ గ్రామానికి చల్కాపూర్ అనే పేరు వచ్చిందని చెబుతారు. సుమారు 150 ఏళ్ల క్రితం ప్రసిద్ధ సాధువు మాణిక్ ప్రభు ఇక్కడ 5 నెలల పాటు నివసించి స్వామివారిపై మరాఠీలో మంగళ హారతి కీర్తనలు రచించారు. ఈ ఆలయం యొక్క అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే ఇక్కడ హనుమంతుడు రోజూ 3 వేర్వేరు రూపాల్లో కనిపిస్తాడు. ఉదయం బాల హనుమంతుడిలా, మధ్యాహ్నం వీర హనుమంతుడిలా, సాయంత్రం వృద్ధ రూపంలో. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మోసుకెళ్తున్నప్పుడు అందులోని ఒక చిన్న ముక్క ఇక్కడ పడిందని, అదే ఇప్పుడు సంజీవని కొండగా పిలవబడుతుందని స్థానికుల నమ్మకం. ఈ కొండపైనే చల్కాదేవి మరియు ఈశ్వరాలయాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక గురువు శ్రీ సిద్ధారూఢ స్వామివారు చల్కాపూర్ గ్రామంలోనే జన్మించారు. దీనివల్ల ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత లభించింది. మానసిక సమస్యలు ఉన్నవారు లేదా గ్రహదోషాలతో బాధపడేవారు ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే ఉపశమనం లభిస్తుందని భక్తుల బలమైన విశ్వాసం. బీదర్ నుండి సుమారు 32 కిలోమీటర్లు, హుమ్నాబాద్ నుండి 25 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. దీపావళి సమయంలో మరియు ధనుర్మాస పూర్ణిమ రోజున ఇక్కడ పెద్ద ఎత్తున జాతరలు జరుగుతాయి.